వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మోర్చా ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ గడచప్పుడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా గత 45 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు నేతలు తెలిపారు. కార్యక్రమంలో వేలాది మంది డప్పు కళాకారులు సాంప్రదాయ ప్రదర్శనలతో పాల్గొన్నారు. డప్పు కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కల్పించాలని వక్తలు కోరారు. డప్పు కళాకారుల కంటే జయజయలనం. డప్పు కళాకారులకు అందరికీ నమస్కారం. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల యొక్క ముగింపు కార్యక్రమం ఎంత వైభవంగా, ఏ నాదమైతే తొలి నాదంగా, ఏ స్వరం అయితే తొలి స్వరంగా నాగరికతకు అడుగులు వేయడానికి కారణమైన ఆ డప్పు మనం అనుకునే 16 సంస్కారాలు ఏవైతే ఉంటో పుట్టినప్పటి నుంచి చావు వరకు ప్రతి సంస్కారం ముందు డప్పు కొట్టి మనం ప్రారంభిస్తామంటే డప్పుకున్న ప్రాధాన్యత మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తోటపేట గ్రామంలో వెలిఘటనపై గ్రామస్తులు స్పందించారు. గ్రామంలో ఎలాంటి సాంఘిక బహిష్కరణ జరగలేదని, కొందరు కావాలనే విభేదాలు సృష్టిస్తున్నారంటూ గ్రామ పెద్దలు రేవు భద్రారావు, ఉడా భైరస్వామి, దున్నా సాయమ్మ తదితరులు తెలిపారు. సమస్యలు ఉంటే పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటామని, గ్రామంలో అందరూ సఖ్యతతోనే జీవిస్తున్నారంటూ స్పష్టం చేశారు. లేనిపోని ప్రచారాలతో గ్రామ ప్రశాంతత భంగం కాకుండా అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ప్రతి ఒక్కరు ప్రతి జాతికి నేను ఏమి చదువుకోలేదు సార్, నేను అయినా అన్నిటిని పూజించాను సార్. అటువంటి అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేశారు సార్, పర్మిషన్ ఇవ్వకుండా సీఏ గారికి వాళ్ళకి మొత్తం అందరికి అక్కడ పైకి కూడా పిటిషన్ పెట్టేసి అన్ని చేసి వాళ్ళు సీఏ డ్యామ్ అంతా కట్టుబడిగా ఉంటుంది సార్. రోడ్డు వెళ్ళి మార్గంలోని ఆ రోడ్డు మార్గానికి రోడ్డు వేస్తుంటే నాకు 3 లక్షల రూపాయలు కావాలనేసి ఈ ఏలేకరాన్న అతను అహంకారంతో, అప్పుడు గ్యాన్ పెద్దండి, ఈ గ్యాన్ పెద్దండి అతను ఏం చేయాలంటే ఏలేకర అహంకారంతో నాకు 3 లక్షలు కావాలా, 3 లక్షలు గ్యాన్ పెద్ద తీసుకోవాలా అనేసి ఆ రోడ్డు కూడా చెప్పేది సార్. ఏలేకరాన్న అతను భార్య పోతే ఇంకో పెళ్లి చేసుకున్నాడు సార్. ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పెద్దలు గ్యాన్ పెద్దలు తీసుకెళ్లి అక్కడ చేసిలో పెట్టాడు. గ్యాన్ పెద్దలు పెళ్లికి రామన్నారు సార్. రామన్నారు అనేసి ఏం చేయాలంటే కూడా ఇది జనపల్లి బ్రహ్మయ్య అతను తీసుకెళ్ళి ఏం చేయడం, నేను సాక్షాంతం నేను చేస్తానని పెద్ద కింద సంతకం చేశాడు సార్. నువ్వు చేయటం తప్పగా అనేసి గ్యాన్ పెద్దలు నిర్బంధించారండి, అడిగారండి. అడిగితే నాకు వాళ్ళే కావాలనేసి వాళ్ళతో ఉన్నాడండి. జల్లిగిరి అన్నది ఏం లేదండి. దాని మీద ఏం చేయాలంటే అలాగే పేరు సత్యనారాయణ వెంకటరామన్ అన్న అతను ఒక అమ్మాయి ఏం చేసిందంటే టెన్కల పిల్లని తీసుకుందండి. తీసుకుంటే ఏం చేశారంటే గ్యాన్ పెద్దలు తీసుకొచ్చి ఆవిడ తప్పేశారు సార్. 10,000 కట్టలు పోండి సార్, 10,000. పాతపట్నం నియోజకవర్గం మెలిపుట్టి మండలంలోని పెద్ద కేదరి, పిఎన్లో గ్రామాల నుంచి వైసీపీకి చెందిన సుమారు 290 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. ఇక పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకంతో పెద్ద సంఖ్యలో కుటుంబాలు టీడీపీలో చేరినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం చింతపల్లి పంచాయతీ నీలగెడ్డపేట గ్రామంలో కాలువల శుభ్రత కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, లోకం ప్రసాద్ ఆదేశాల మేరకు గ్రామంలోని చెత్త కాలువలు క్లీనింగ్ పనులను చేపట్టారు. జనసేన పార్టీ నాయకుడు బర్రి తాతారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారుగా బర్రి గౌరి, మైలపల్లి అప్పన్న, సూరాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామ శుభ్రత కోసం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మార్కాపురం జిల్లా కనిగిరి జిల్లా పరిషత్ హై స్కూల్లో యోగాసన క్రీడా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. అలాగే వృక్షాసన, ఉష్టాసన, పలాసన, సర్వాంగాసనతో పాటుగా సూర్య నమస్కారాలు వంటి ఆసనాల సాధన చేస్తున్నారు. అలాగే ప్రాణాయామాల్లో నాడి శోధన, బ్రాహ్మరి వంటి శ్వాసభ్యాసాలను కూడా అభ్యసింపజేస్తున్నారు. ఈ సాధన వల్ల శారీరక దృఢత్వం, సమతుల్యత, శ్వాస వ్యవస్థ బలోపేతం అవుతుందని యోగా కోచ్ జవహర్ తెలిపారు. ఈ శిక్షణ 15 రోజులుగా కొనసాగుతుండగా ఈ నెల 30 వరకు ఉదయం, సాయంత్రం 2 పూట్ల నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ వేసవి క్రీడా యోగాసన శిక్షణలో భాగంగా ఇప్పటికి ఈ శిక్షణ ప్రారంభమై 15 రోజులైంది. ఈ శిక్షణలో ఈరోజు దాదాపు ఒక 50 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ శిక్షణలో విద్యార్థులకి సర్వాంగాసన, అదేవిధంగా ఉష్ట్రాసన, అదేవిధంగా హలాసన అనేటువంటి ఆసన, వాళ్ళ శరీర యొక్క ఆకృతి, అదేవిధంగా బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ క్రీడా శిక్షణ ఇంకొక 15 రోజులు జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్రీడా శిక్షణకు రావచ్చు. ఇప్పుడు ఈ క్రీడా శిక్షణ ఈ రోజు నుంచి 2 పూట్ల జరుగుతుంది, ఉదయం సాయంత్రం పూట ఓన్లీ పెద్ద పిల్లలకు మాత్రమే, అంటే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఈ శిక్షణ అనేది సాయంత్రం పూట జరుగుతుంది. ఉదయం పూట అందరికీ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈ శిక్షణకి రావచ్చు. మార్కాపురం జిల్లా కనిగిరిలో దొరువు సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన సుందరీకరణ పనులను త్వరితగిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించే నాణ్యతా ప్రమాణాలతో పనులు నిర్వహించాలంటూ అధికారులు పేర్కొన్నారు. జలధార జలహారతిని గత నెల ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్ఆర్జీ వర్క్స్తో పాటు వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ కూడా దాదాపుగా 3600కు పైగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 1478 వర్క్స్ ఇప్పటికే శాంక్షన్ కూడా ఇచ్చి ఉన్నాం. ముఖ్యంగా దాదాపు 800 వర్క్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ కూడా అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు కనిగిరి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి చాలా సంతోషించదగ్గ విషయం, చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చాలా చర్యలు చేపట్టి వారు సొంత నేతలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దృష్ట్యా ముఖ్యంగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చక్కగా జలహారతి జలధార కార్యక్రమం కింద ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మరి అందరినీ కూడా అధికారులు, తర్వాత ఇక్కడకు వచ్చినటువంటి దాతలు అందరినీ కూడా అభినందిస్తున్నాను.
తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జలధార తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల కారణంగా ముఖ్యంగా భూగర్భ జలాలు, ముఖ్యంగా మన కనిగిరి కాన్స్టిట్యూన్సీని చూసినట్టయితే ఇప్పటికే సివియర్ డ్రాట్ మండల్స్గా డిక్లేర్ అయి ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కారణంగా భవిష్యత్ తరాలకు నీటి ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది. అదేవిధంగా నీటి వనరుల మీద మనం ఎంత శ్రద్ధ పెట్టాలి, దానివల్ల సమాజానికి జరిగే మేలు ఏంటి అనేది కూడా తెలియవస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఇప్పుడు నేటి ఆవశ్యకత. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత తొందరగా చేపట్టి, అంటే నెల రోజుల ముందుగానే చేపట్టి బాపట్ల జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నేతృత్వంలో రథం బజార్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ సలీమాకు వినతి పత్రం అందజేశారు. పెరిగిన ఇంధన ధరలు సామాన్య ప్రజలు, రైతులు, రవాణా రంగంపై తీవ్ర భారం మోపుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. మేడం ఒకసారి పెంచిన పెట్రోల్ రేట్లు వెంటనే పెంచిన పెట్రోల్ రేట్లు వెంటనే తగ్గించాలి. శ్రీకాకుళంలో సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామలక్ష్మణ కోడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరలను తగ్గించకపోతే ప్రజలు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐవైఎఫ్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు పోరాడతాం. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఈరోజు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వంట నూనె ధరలతో సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నెత్తిన పిడుగుపడే పద్ధతుల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. దీనివల్ల ఆటో ఛార్జీలు పెరుగుతాయి, బస్సు ఛార్జీలు పెరుగుతాయి, రైలు ఛార్జీలు పెరుగుతాయి, విమానాల ఛార్జీలు పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి, వంట సరుకుల ధరలు పెరుగుతాయి. అన్ని రకాల వస్తువుల మీద కూడా భారాలు పడతాయి. కొంచెమైనా ఈ ధరలు తగ్గించే వరకు ప్రధానికాన్ని సమీకరించి పోరాటం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా? మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్.
A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? Talking tree. Kotta lessons with me talking tree. Cute rhymes party talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My Talking Tree, your teacher from nature. వెల్కమ్ బ్యాక్. మార్కాపురం జిల్లా కనగిరి పెద్ద చెరువు వద్ద జలాధార జలహారతి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కనగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఏర్పాట్లను పరిశీలించారు. నీటి పరిరక్షణపై ప్రజల అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్లో ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ మారథాన్ కు భారీ స్పందన లభించింది. శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ఈ మారథాన్ ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన జీవనం కోసం శారీరక శ్రమ అవసరమని సూచించారు. స్టేడియంలో నిర్వహించిన యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Height
165 సెంటీమీటర్ ఉంటే 1.65 స్క్వేర్ చేసి డివైడ్ చేస్తాము. అది ఎంత రావాలి? జనరల్గా ఒక ఫిట్ వ్యక్తి ఉంటే 18 to 25 రేంజ్లో రావాలి. సో నాది దాదాపు ఒక 23.5 ఆ రేంజ్లో ఉంటుంది. 23.5 to 24. ఇక్కడ 25 కంటే ఎక్కువ ఎవరెవరు ఉన్నారో మీరు ఇంటికి వెళ్ళి ఈరోజు చెక్ చేసుకోండి. డిజీజెస్ హైపర్ టెన్షన్ కానీ, అది మీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అవన్నీ చాలా చాలా పెరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం జనరల్గా అది కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసామంటే డిజిటల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. మనం ఇంట్లోనే సాయంత్రం కానీ ఉదయం కానీ ఫస్ట్ మనం యాక్టివిటీ ఏం చేస్తామంటే ఫోన్ చూస్తాము. అవునా కాదా? ఎంతమంది చూస్తారు? ఉదయం లేచి ఫోనే చూస్తారు. ఫస్ట్ ఫోన్ చూస్తాము, దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫీడ్ కానీ, ఫేస్బుక్ ఫీడ్ కానీ, మిగతా సోషల్ మీడియా ఫీడ్ కానీ మాత్రం చూస్తూ ఉంటాము. సో ఈ ట్రాప్ నుంచి కొంత మనం బయటికి రావాలి. సో మనం డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఎట్లయితే మీకు ఫీవర్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఏం వాడతారు? థర్మోమీటర్ వాడతారు. అవునా కదా? సో అట్లాగే మీరు ఫిట్ ఉన్నారని బాపట్ల జిల్లా రేపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ బస్టాండ్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ నేతృత్వంలో ఎద్దుల బండిపై ద్విచక్ర వాహనాలు ఉంచి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఇంధన ధరలు పెంచి భారాన్ని మోపుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరని భారీగా పెంచి సామాన్యుల మీద ఎంత భారం మోపుతూ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే తూట్లు పొడుస్తూ ఈ రోజున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి పేద వర్గాల మీద ఎంత భారాన్ని మోస్తూ నిత్యావసర వస్తువుల మీద భారం పడే విధంగా ఈ రోజున తయారు చేశారంటే పెట్రోల్ని ఈరోజు కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. తగ్గిస్తామని భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజున ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా మీరు పెట్టిన మేనిఫెస్టోని తూట్లు పొడుస్తూ ఈ రకంగా ఇంకెన్నాళ్ళు ప్రజలకి మీరు మాయ చేయాలనుకుంటున్నారని నాకు తెలియట్లా. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చేసిన పెట్రోల్ ధరల్ని ఇది కూడా ఈ రోజున మీరు పెంచి ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల్ని వీళ్ళందరినీ కూడా మీరు మోసం చేస్తున్నారనే దాని మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు మంచి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అదే రేపల్ల నియోజకవర్గంలో ఆర్డీఓ గారికి మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఎమ్మటే చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పూసపాటి రేఖ మండలంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ బడ్డుకొండ మణిదీప్ నాయుడు, యువజన నాయకులు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, ఎంపీపీ ప్రతినిధి మహంతి శ్రీనివాస్తో పాటుగా వివిధ మండలాలకు చెందిన సర్పంచ్లు, నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి 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 పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి 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 డీజిల్ ధరలు తగ్గించాలి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి 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 పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి వెంటనే తగ్గించాలి తగ్గించాలి
తగ్గించాలి. ఈ మొబైల్ బాగా వస్తుంది. తగ్గించాలి. ఇక ఏలూరు నగరంలోని సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అబ్రహం గ్యారీ కార్పొరేవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్-17 చెస్ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 63 మంది విద్యార్థులు పాల్గొని ఈ పోటీలను కోచ్ గంజి యోహాన్ పర్యవేక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో లక్కీ బిర్యానీ హౌస్ అధినేత సిహెచ్ అలేఖ్య మాట్లాడుతూ విద్యార్థులు చెస్లో ఉన్నత స్థాయికి చేరి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ వైస్ రవంతి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్, దామిని, ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీజిల్ పెట్రోల్ భారీగా పెంచేసింది, వ్యాట్ అధికంగా పెంచేసింది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ జీతాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామని ఏదైతే మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో, ఇచ్చిన మాట ప్రకారం పెట్రోల్ డీజిల్ తగ్గించాలి అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులను, ఆర్టీఓ ఆఫీసు, కలెక్టర్కి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజలకి మంచి చేయాలని ఏదైతే ప్రజలు మీకు అధికారం ఇచ్చారో ఆ అధికారం ద్వారా రేటు తగ్గించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తూ మేము వినతిస్తూ వినతి పత్రాన్ని ప్రభుత్వాన్ని పంపించవలసిందిగా మేము అమలు చేసుకుంటాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి విడుదల రజని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెరిగిన ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ పింఛన్లు, సంక్షేమ పథకాల అమలుపై కూడా విమర్శలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సుమారు 10 నుంచి 15 రూపాయలు ఒక కేజీ. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీరే ఉన్నారు, ఆ పైన పొత్తు కూడా మీదే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనే అనొచ్చు మనం కూడా. డబుల్ ఇంజన్ సర్కార్. మరి టీడీపీ మీరు భాగమై ఉన్నారు. మరి మీరు భాగమైనప్పుడు మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట మీరు నిలబడాలి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండగా అనేక ధర్నాలు చేశారు. వీళ్ళు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయో రోడ్లెక్కి ధర్నాలు చేశారు టీడీపీ వాళ్ళు. మరి ఈ రోజున ఈ బాధలు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.